దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని చూపాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరువచ్చినాయి. బయలు మార్కెట్లను కుదిపేశాయి. టెహ్రాన్ ను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ పౌరులకు సూచించినట్లు వచ్చిన వార్తలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం కూడా సూచీల పతనానికి దోహదపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 81,869 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ సానుకూలత ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 81,427 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 212 పాయింట్ల నష్టంతో 81,583 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ నిఫ్టీ కూడా 93,093 పాయింట్లు కోల్పోయి 24,853 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.24 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టీసీఎస్ పేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $74.28 వద్ద కొనసాగుతుండగా బంగారం ధర ఒక ఔన్సుకు $3,405 వద్ద ట్రేడ్ అవుతుంది.